స్ప్లిట్ చేసిందా? నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. యేసయ్య గారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు స్వరం వినిపిస్తా ఉంది, నువ్వెందుకు నా సొత్తుగా మారావు? వాక్యం ఉంది కదా, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. అంతరాత్మ అడుగుతా ఉందంట, నీవు ఆయన సొత్తుగా ఎలా మారావు, ఎందుకు మారావు? అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు ఈ పాట రాశావు, నేను ఎందుకని నీ సొత్తుగా మారుతుంది. యేసయ్య అని రక్తముచ్చ కడగబడిన ఇది అనాది ప్రణాళిక, మంచిది.
బుక్స్ మర్చిపోయారు చాలా సండే ఇస్తాను అమ్మా మామూలు మైక్ ఉందంటారు ఇది కనెక్ట్ చేసుకోవాలి దీన్ని పెట్టుకుంటే స్పీకర్ మైక్ దీనికి లేదండి దీనికి మైక్ లేదండి ఇలా ఉండదు లేదు లేదు దీనికి లేదు 9:50 ఉంటుంది ఓకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా
సంవత్సరం వస్తున్న మినిస్ట్రీస్కి దేవుడు ఇచ్చిన అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలు కూడా. అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా.
హల్లెలూయా హల్లెలూయా. రేపు అందరూ సెలవే కదా. సెలవు రా సార్, సెలవు పెట్టి వచ్చేసి హాస్టల్ వస్తున్నారు, సెలవు పెట్టి వచ్చేసారు. మార్నింగ్ సగం ఫస్ట్ పట్టేసింది. Thank you.
ఒకసారి అందరూ ప్రభువుని స్తుతించాలి. ప్రతి నోట పరలోకపు మాట. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో చక్కగా ఉంది. వారందరూ కూడి ఉన్న చోట అపరిమితమైన దైవ కృప వారి అందరి మీద దైవ కృప నిలిచిందట. ఇదిగో ఈ రాత్రి మనం కూడి ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆ దైవ కృపని కూర్చున్న స్పర్శ అనుభవించుదురుగాక, 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 అనుభవించుదురుగాక. అదిగో 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 దైవ ప్రసన్నత, దైవ ప్రత్యక్షత ఒక్కొక్కరి ముడతానే. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. లేఖనంలో చక్కగా వ్రాయబడి ఉంది, ఇద్దరు లేక నా నామములో ఏకీభవిస్తే ఎక్కడ ఉంటానన్నారు ఆయన? వారి మధ్యలో. ఏ సందేహం లేదు, నిశ్చయముగా ఆత్మస్వరూపిగా ప్రభు మన మధ్యలో నిలిచి ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు. ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగు నిన్ను తాకుతా ఉంది. ఆ స్పర్శను అనుభవించాలి, ఆ స్పర్శను అనుభవించాలి. ఏమి సందేహించుకోండి. వారందరూ కూడి ఉన్నప్పుడు వారందరి మీద దైవ కృప నిలిచిందట, దైవ కృప నిలిచిందట. ఆ దైవ కృప నీవు పొందుతూ ఉన్నప్పుడు మంటలు మండాలి, గుండెల్లో మంట మండాలి. ఆ స్పర్శ నిన్ను తాకుతా ఉన్నప్పుడు ఇర్మియా అంటాడు, ఆయన నా ఎముకలలో అగ్ని మండించారు. ఆత్మీయులు ప్రతి ఒక్కరు అనుభవించాలి సెన్సేషన్, ప్రతి ఒక్కరు అనుభవించాలి. మనోనేత్రములు వెలిగించబడితేనే, మనోనేత్రములు తేటగా వెలిగించబడితేనే అప్పుడే ఆయన మహదైశ్వర్యం, పరిశుద్ధుల మధ్యలో క్రీస్తు మహదైశ్వర్యాన్ని మనం అనుభవించాలి. థ్యాంక్ యూ రాజా, మీకు వేల్పులలో నీ వంటి వాడు లేడు నాకు. మహనీయుడు, మహాఘనుడు, మహోన్నతమైన స్థలములలో నివసించువాడు అయినను వినయము గలవారిని ఉజ్జీవింప చేయడానికి, విరిగి నలిగిన హృదయము గలవారిని ఉజ్జీవింప చేయడానికి వారితో సహవాసం చేస్తారు. ఏ సందేహం లేదు, ప్రభు మన మధ్యలో ఉన్నారు. విశ్వసించిన వారందరూ ప్రభుకి స్తోత్రం చెప్తారు. ప్రార్థన చేసుకుందాం, వర్తమానంలోకి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుంటూ వర్తమానంలోకి వెళ్ళిపోతాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వకృపానిధి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, రాత్రికాల సమయమున సంఘముగా మేమంతా సమకూర్చబడి నీ సన్నిధిలో ప్రభువా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించడానికి, నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడ, మీ సన్నిధిని రాత్రి మా మధ్యలో కుమ్మరించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ప్రసన్నతను మా మధ్యలో మీరు కుమ్మరించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడ, మీరు ఒక్కొక్కరిని బలపరచుచున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవం గల మా ప్రభువా తండ్రి, రాత్రి కూడి వచ్చిన కుటుంబస్తులకి ప్రభువా, కూడి వచ్చిన వారందరికీ కావలసిన స్వచ్ఛమైన శ్రేష్టమైన మాటలు మీరు అందించమని ప్రార్థించుచున్నాం ప్రభువా. ఈ మాటలోని మాధుర్యాన్ని మేము అనుభవించాలని కృప దయచేయండి ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించగలదు ప్రభువా. నీ వాక్య బాధలు బహు నెమ్మదిని కలుగు చేయగలిగింది కనుక ఈ రాత్రి నీ ప్రజలు కావలసిన వాక్కును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ వాక్కులతో ఒక్కొక్కరు బలపరచబడాలి ప్రభువా. నీ వాక్కుల చేత ఒక్కొక్కరు తృప్తి పొందాలి తండ్రి. వాక్కులు వినబడుతుండగానే నీ ప్రజలకు విడుదల కలగాలి ప్రభువా. ఆశ్చర్యమైన కార్యాన్ని రాత్రి జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ సేవకులు అడుగుపెట్టి ప్రార్థన చేయించున్నాం ప్రభా. ఒక గొప్ప ఆశీర్వాదంతో కృపతో నీ కుటుంబాన్ని నింపుమని ప్రార్థన చేయించున్నాం. బిడ్డలు నడవవలసిన త్రోవలు మీరు నడిపించమని వేడుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు పవిత్రులుగా మార్చబడాలి ప్రభా. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధులుగా మార్చబడాలి తండ్రి. ఈ వాక్యం ద్వారా
ద్వారా నూతనపరచబడాలి తండ్రి. మీరే కార్యం చేయమని వేడుకుంటున్నాం. నేను ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని చెప్పారు ప్రభువా. తండ్రి, యథార్థముగా నేను ఆరాధించే కృపను కూడి వచ్చిన ప్రజలు దయచేయండి. చిన్న మంద భయపడకుడి, నేను మీకు రాజ్యాన్ని అనుగ్రహిస్తానన్నారు. చిన్న మందగా ఒక చిన్న కుటుంబంగా మేమంతా కూడి వచ్చున్నాం. ఈ పరిశుద్ధ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి ఈ శుభరాత్రి ప్రభా కూడి వచ్చిన వారందరికీ క్షేమం కలిగేటట్లుగా కార్యాలు చేయమని నిలిచి నీ మాటలు అందిస్తున్న నీ దాసుని మరింతగా బలపరిచి మీ వాక్కులు అనుగ్రహించి కుడికి ద్వారా మీరు మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. క్లుప్తంగా కొన్ని దేవుని మాటలు మీకు అందిస్తారు. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తీసి చూడాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. Job chapter 1 verse 1. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. పైకెత్తండి. ప్రభు పేరట కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. మొన్న చెప్పారు కదా, మీ దగ్గర నుంచి రిప్లై లేకపోతే ఇక్కడ తగ్గింది ఎందుకు మాకు తెలియట్లేదు. కానీ ఆత్మీయుల్లో ఈ స్పందన, మీలో రెస్పాన్స్ ఉండాలి. గాబ్రియల్ దేవదూత వచ్చి మరియమ్మ తల్లితో చెప్తున్నారు, గర్భవతి కుమారుని కంటారు. ఆవిడ హృదయంలో ఉన్న విశ్వాసపు సందేహాన్ని వెలిపించింది. హౌ ఇట్స్ పాసిబుల్. దేవదూత విషయాలన్నీ వివరిస్తూ ఉన్నప్పుడు ఆవిడ స్పందన వచ్చి, ఆమెనంటే అర్థం ఏంటంటే అలాగూ జరుగును, నీ దాసురాలైన నా ఎడల అలాగూ జరుగును కాక. అలా మీలో కూడా వాక్యం వెళుతూ ఉన్నప్పుడే స్పందన ఉండాలి. సౌత్ ఆఫ్రికాలో చాలా బాగుంటుంది. సౌత్ ఆఫ్రికాలో మేము వెళ్ళినప్పుడు ఏసద్ గారు మేము వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళు ఎంత ఆ స్పందన, చాలా చాలా చక్కటి స్పందన. మరి తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి స్పందించకుండా ఆగిపోయారు తెలియట్లేదు. రైట్. యోబు గురించి మొదటి వాక్యం వచ్చి పరిశుద్ధాత్ముడు యోబుని పరిచయం చేస్తున్నాడు. 8వ వాక్యానికి వెళితే దేవుడు పరిచయం చేస్తాడు. 2వ అధ్యాయం 3వ వాక్యానికి వెళ్తే సాతాను గారితో మాట్లాడేటప్పుడు ఒకే మాటలు. 1 యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 భయభక్తులు కలిగిన వాడు, 4 చెడుతనాన్ని. ఈ 3 వాక్యాల్లో ఒకే మాటలు ఉంటాయి. మొదటి వాక్యంలో పరిశుద్ధాత్ముడు పరిచయం చేస్తున్నాడు. 8వ వాక్యంలో దేవుడు సాతాను గారికి మధ్యలో సంభాషణ. 2వ అధ్యాయం 3వ వాక్యంలో దేవునికి సాతాను గారికి మధ్యలో సంభాషణ. మొదటి అధ్యాయంలో ఉన్నప్పుడు యోబు మహార్దశలో ఉన్నప్పటి సాక్ష్యం. 2వ అధ్యాయం 3వ వాక్యంలో యోబు దుర్దశలోకి వెళ్ళిపోయినప్పటి సాక్ష్యం. ఆత్మీయులు మహర్దశలో ఉన్న దుర్దశలో ఉన్న ఒకే విధంగా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి. ఆత్మీయ జీవితం ఉన్నప్పుడేమో ఎగిరెగిరి సంకలు కొట్టుకుని ఎగిరిపోయి, లేనప్పుడేమో చిరిగిపోయి నేర్చుకు తిరగమని కాదు. అందుకే పౌలు అంటాడు, నేను సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును. అంటే ఆల్రెడీ ఆయన సంపన్నుడే, దీన స్థితిలో ఉండడానికి నేర్చుకున్నాడు. కానీ ఏంటంటే ఆత్మీయ జీవితాన్ని బ్యాలెన్స్గా తీసుకువెళ్తాడు. బైబిల్లో యోబు అన్న వెంటనే మొట్టమొదటి మీ అందరి మనసులో ఒక చిత్రం, ఒక ఫోటోగ్రాఫీ వచ్చేస్తుంది. గజ్జోడు చిలపెంకి తీసి గోపుకుంటూ ఉంటాడు. మన క్రైస్తవులు ప్రతి ఒక్కరికి ఒక కొండ గుర్తులు బండ గుర్తులు పెట్టుంటారు. ఏమని? ఏషావు అన్న వెంటనే ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు. యాకోబు అంటే మోసగాడు, మాయగాడు, మంత్రగాడు, జాదుగాడని. దావీదు అనగానే డాబా ఎక్కాడు, అక్కడి నుంచి పడ్డాడని.
ఈ బిలాము అనగానే గాడితో దండించుకున్నాడు, సంసోన్ అన్న వెంటనే దెలీలాతో పడుకున్నాడు, యోబు అనగానే గజ్జోడు గోకుంటున్నాడు, ఇట్లా పేతురు అనగానే అబద్ధం చెప్పాడు. ఒకరు కొండ గుర్తులు పెట్టేసి ఉంటారు. వాళ్ళు ఉన్న పాజిటివ్ షేడు ఎవరు చూడరు. ఏసన్ గారు అంటూ ఉంటారు, ఒకసారి ఒక అతను వచ్చి, ఏసన్ గారు ఏంటండి షర్టు మరకైపోయిందిగా అంటాడు. ఎక్కడ మరక? అరికాలు ముందులో ఇక్కడ వరకు కాళ్ళ వరకు తెల్లటి బట్టలు వేసుకోవడం మరకైపోయిందిగా అన్నాడు. ఎక్కడంటే పెన్ను పెట్టుకున్నప్పుడు చిన్న చొక్క ఒకటి పడిందంట. ఆయన అంటారు, అరికాల నుంచి ఇక్కడ వరకు గొంతు వరకు తెల్ల బట్టలు వేసుకుంటారు. చూడండి మనిషి నల్ల చుక్క. యోబుని గురించి చక్కని మాటలు రాయబడి ఉన్నాయి అక్కడ. 4 మాటలు. ఇది ఫ్యామిలీ ప్రేయర్ లాంటిది కనుక ప్రభు నన్ను అట్లా ప్రేరేపించాను. ఒక కుటుంబం, క్రైస్తవ కుటుంబం, గర్వంగా చెప్తాను నేను, బైబిలు మన ఇండియాకి, బైబిలు సౌత్ ఇండియాకి, బైబిలు ఆంధ్రప్రదేశ్కి 99 పాళ్ళు పేసురాని బైబిల్ మన నేటివిటీ, ఆంధ్రప్రదేశ్ నేటివిటీ. ప్రపంచంలో ఎవ్వడు కాదని లేని నగ్న సత్యం. ఈ బైబిల్ 99.9% మన ఆంధ్రప్రదేశ్ నేటివిటీకి, సంస్కృతికి, దానికి బాగా దగ్గరగా ఉంటుంది. కనుక ఏ దేశం వీళ్ళ దేశాలు మనకు అనవసరం. ఒక ఆత్మీయుల కుటుంబం ఎలా వర్ధిల్లాలి, ఆత్మీయుల కుటుంబాలు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్పిరిచువల్ కండిషన్స్ ఎలా ఉండాలని, అది ఏ దేశం ఏగినా ఎక్కడికి వెళ్ళినా అది మరి ఎట్లా మరి మీరు అన్వయించుకుంటారో తెలియట్లేదు. దీనిలో ఉన్న ఈ 4 గుణాలు క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తారు. యథార్థవంతుడు. దేన్ని బట్టి యథార్థవంతుడు అని చెప్పగలం? మాకు పేపర్లో వేస్తూ ఉంటారు, ఆటో డ్రైవర్ యథార్థత అని పేపర్లో పెద్ద టైటిల్. ఏంటంటే ఒక ఆవిడ సెల్ ఫోన్లో జొలుగార్చుకుంటూ వ్యవహారాలు చేస్తూ బ్యాగ్ మర్చిపోయిందంట. ఆటో డ్రైవర్ బ్యాగ్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ఇచ్చేసి, ఆటో డ్రైవర్ యథార్థత. విచిత్రం ఏంటంటే అందులో కనుక ఒక 200-300 డబ్బులు ఉంటే ఆటో డ్రైవర్ తెచ్చిస్తాడు పోలీస్ స్టేషన్లో. తెచ్చి ఇవ్వడం, దాంట్లో ఏమీ లేవు, కాగితాలు లిఫ్ట్ కమ్మా అవి తప్ప ఏమి లేవు దాంట్లో. ఒకరు 100-200 కనుకుంటే వాడు 5 జోబులు పెట్టుకొని బ్యాగ్ చెత్తకుండలో పడేసి వెళ్ళిపోయాడు. ఒక్క విషయాన్ని పరిగణలో తీసుకెళ్ళి యథార్థవంతుడు అంటే ఎలాగా? స్పిరిచువల్ సెన్స్. ఇన్ ది స్పిరిచువల్ సెన్స్ ఆత్మీయంగా ఒక వ్యక్తి యథార్థవంతుడని ఎలా ప్రూవ్ చేయాలంటే వాక్యానుసారంగా ఒకే ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం 21 21-29 భక్తులు చదువుతారు ఎవరైనా. 21:29 సామెతలు 21:29. భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తనని చక్కదిద్దుకుంటాడు. సో ఫర్ యాజ్ మై నాలెడ్జ్, నేను గ్రహించింది, యథార్థవంతుడు తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడు, సరిదిద్దుకుంటాడంటే జీవితంలో జరిగిన పొరపాటు మరలా లైఫ్లో రిపీట్ కాకుండా వాక్యపు వెలుగులో, వాక్య ప్రక్షాళనలో, వాక్యపు ఉదక స్నానం చేత సరిదిద్దుకుంటూ క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు వచ్చేస్తుంది. వాళ్ళు యథార్థవంతులంటే. భక్తిహీనుడు, భక్తి 3-4 రకాలు ఉంది. ఒకటి హీనమైన భక్తి, హేయమైన భక్తి, భక్తిహీనత. హేయమైన భక్తి అంటే ఈ మధ్య మా గోదావరిలో పుష్కరాలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో నార్త్ ఇండియా నుంచి వచ్చారంట ఒక 16 మంది దిగంబర స్వామిలు. వాళ్ళని చూడడానికి జనం ఎగబడుతూ ఉంటారు. వాళ్ళ మీద ఒంటి మీద బట్టలేదు, నూనె పోగలేదు ఆ గార్డెన్కి. ఏం చేస్తుంది? మేము ఒకసారి ఏసన్న గారు నేను ఢిల్లీ వెళ్ళాం మీటింగ్స్కి. అక్కడ 5ంటికే మీటింగ్, ట్రాఫిక్ జామ్ పార్లమెంట్ దగ్గర. ఏసన్న గారు అన్నారు, చూసి రాపోరా ఏంటో అన్నాడు. జనంలో కిందికి వెళ్తుంటే ఎక్కడ ఖాళీ లేదు. సరే అక్కడ గోడ ఉంటే గోడ మీదకి ఎక్కాడు. గోడ మీద ఎక్కి చూస్తే దిగంబర స్వామి
పార్లమెంట్ ఎదురుగా వేల మంది జనం దండం పెడుతున్నారు, దశకాలు పెడుతున్నారు. నేను ఒకరిని అడిగా, సాబ్ ఆప్ లోగ్ క్యా కర్ రహా హై అన్నాడు. వచ్చిరాని హిందీలో, ఆప్ లోగ్ భక్తి కర్ రహా హై. సరే బాగుందిరా, మరి వాళ్ళెవరు అన్నా, ఓ సబ్లో దిగంబర్ స్వామి. భక్తి కాదురా, హేయమైన భక్తి రా, ఫూల్. వాడు బట్టలు లేకుండా వెళ్తా ఉంటే వాళ్ళకి దండాలు పెడుతున్నాయి. హేయమైన భక్తి, ఇది హీనమైన భక్తి. పై వేషమేమో భక్తి గల వాళ్ళలాగా నటిస్తారు కానీ భక్తిహీనత. పైకి భక్తి గల వాళ్ళలాగా కనిపిస్తారు కానీ లోపల భక్తిని ఆశ్రయించి శక్తిని పొందలేని హీనమైన భక్తి. బైబిల్లో ఉదాహరణ చెప్తాను. ఒక యవనస్తుడు, యంగ్ రిచ్ రోలర్. ఒక స్వార్థలో, ఒక గాస్పుల్లో యంగ్ అని ఉంటుంది, ఇంకో గాస్పుల్లో రిచ్ అని ఉంటుంది, ఇంకో గాస్పుల్లో రోలర్ అని ఉంటుంది. యంగ్ రిచ్ రోలర్. యవనస్తుడైన ధనవంతుడైన ఒక ఆఫీసరు యేసు ప్రభు రోడ్లో వెళ్తూ ఉంటే జనసమూహాలతో అమాంతంగా నడి రోడ్లో మోకరించాడు. ఈ రోజుల్లో యవనస్తుల భక్తి ఎలా ఉందంటే, ఈ రోజుల్లో యవనస్తుల భక్తి కనీసం దైవ సేవకుడు వచ్చి ప్రేలాడతములు ప్రేస్తున్నాడనంటే అనే టైప్ అయిపోయారు. కనీసం పెద్ద సేవకుడు, మనకు తండ్రి లాంటి వాడు, ఆయనే చేతులు ఎత్తి ప్రైజ్లాడు బ్రదర్ అంటే కనీసం ఆ నోట్లో ప్రైజ్లాడని కానీ ఏమి రా పాస్టర్ రేపు ఆదివారం వస్తానులేండి. ఆదివారం ఎవరు రమ్మన్నాడు? నేను వందనాలు చెప్తా ఉంటే రోడ్లు ఎక్కడ కనపడ్డాడు కుర్రాడు ప్రార్థనోడే. వందనాలు చెప్తే కనీసం అంటే ప్రక్కన ఫ్రెండ్స్ ఎరా ఏంటి నువ్వు కూడా మతంలో దిగేసావు, భక్తిలోకి దిగేవని అంటారేమోనని పాస్టర్ రేపు ఆదివారం కలుస్తాను లేదు నేను. ఈ రోజుల్లో కుర్రాడు భక్తి అట్లా ఉంది. కానీ యవనస్తుడు, ధనవంతుడు, ఆ ప్రాంతానికి రోలర్ కార్పొరేటర్ నడి రోడ్లో మోకరించాడు. వాస్తవంగా వచ్చి ఎవరో ఒకటి పంపించి మీ మీ ఫాదర్ వచ్చాడు కదా చేస్తూ ఈరోజు మధ్యాహ్నం మా ఇంటికి భోజనం తీస్తాడు, ఒక వచ్చేసి వెళ్తాడు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో క్రిస్టియన్ ఓట్లన్నీ పడాలని మాకు చేసే పని అది. అక్కడంతే రాజకీయ నాయకులు ఎలక్షన్ దగ్గరకు వచ్చిందంటే చాలు చర్చిల చుట్టూ తిరిగి దండాలు పెట్టి దశకాలు పెట్టి నీళ్ళ పంపు ఒకటేయించి తలుపు పెట్టి దొడ్లు కట్టి ఏదో చేస్తాం. గవర్నమెంట్ ఒక పూట పాస్ గారికి భోజనం పెట్టేస్తే ఆ ఓట్లన్నీ మనకు పడిపోతాయి. ఈ యవనస్తుడు చూసే వాళ్ళందరూ నోటి మీద ఆటాడాడా ఈ యవ్వన వయసులో ఏమి భక్తిగా వీడికి. నడు రోడ్లో అందరేమో తన ఎస్ఐ ప్రైలాడు అంటే వాడు ఏకంగా మోకరించేసాడు. నడు రోడ్డు మోకరించేవాడు కానీ ప్రస్తుతం నేను కార్పొరేటర్గా ఉన్నానండి. రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయాలనుకుంటున్నారు, కాస్త నా నెత్తి మీద శటగోపురం పెట్టండి అని అడగాలి. వాడు అది అడగలేదు. ఏమడిగాడు? నిత్య జీవానికి రావాలంటే నన్ను ఏం చేయమన్నాడు. ఒక ధనవంతుడు, ఒక అధికారి, డబ్బున్నోడు, యవనస్తుడు, ఇన్ని హంగులు బొంగులు ఉన్నవాడు నడు రోడ్లో మోకరించి నిత్య జీవానికి రావాలంటే నన్ను ఏం చేయాలంటే అందరూ అనుకుంటారు ఎలా అబ్బినీడికి భక్తి. యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. యేసయ్య అతనిలో ఒకటి కొదువై ఉన్నదని ఎరిగి అతనికి ఆల్రెడీ ఒక డిఫెక్ట్ ఉందని తెలిసి యేసయ్య మాట్లాడుతూ నువ్వు ఆస్తి మొత్తం అమ్మేసి రానమ్మవుతా, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించు, సండే స్కూల్ VBSలోనే అవగొట్టేసాడు. ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు పాటించు, ఆజ్ఞల అది చిల్డ్రన్స్ డే అప్పుడే అవగొట్టేశాడండి. యేసు ప్రభు కూడా స్పిరిచువల్ సెన్స్ లో ఆ యవనస్తుని ఏం చేయలేకపోయాడు. యేసు ప్రభు కూడా ఆధ్యాత్మిక కోణంలో ఆ యవనస్తుని పాయింట్ అవుట్ చేయలేక ఇక అవుట్ ఆఫ్ ట్రాక్ లోకి ఆస్తి అమ్మిరమ్మన్నారు. నా దేవుడు పిల్లారా, చూసే వాళ్ళందరికీ భక్తి గలవాడు భక్తి వాళ్ళ ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట ఆస్తి నమ్మి నన్ను వెంబడించమంటే ఆ మాటలకు వాడు ముఖము మార్చుకొని భక్తిహీనుడు పైకి భక్తి గల వాళ్ళలాగా నటిస్తాడు. వాక్యం హెచ్చరించినప్పుడు ముఖాన్ని మార్చుకొని వెళ్ళిపోతాడు. అయితే యోబు యథార్థవంతుడట. యథార్థవంతుడు ఏం చేస్తాడు? యథార్థవంతుడు తన ప్రవర్తనని చక్కబెట్టుకుని వాక్యపు వెలుగులో సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ జరిగిన పొరపాటు మరలా లైఫ్లో జరగకుండా, జరిగిన పొరపాటు మరలా తప్పు మరలా జరగకుండా వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని క్రీస్తు యేసు కలిగిన ఆ పోలికలోకి మారిపోతాడు. పేతురు జీవితాన్ని మీకు ఉదాహరణ చూపెడతాను. లేకపోతే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు గెత్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తే
హడావుడిగా సైనికుడి వరలో ఉన్న కత్తి తీసి చెవు తెగ నరికేశాడు. యేసయ్య అన్నారు, కత్తి పట్టుకోడు కత్తితోనే పోతాడరా, ఇక ముట్టద్దు అన్నారు. ఇక కత్తి ముట్టద్దు అన్నారు. ఇక యోహాను సువార్త దాటితే అపోస్తుల కార్యంలో ఎన్ని బెదిరింపులు వచ్చాయి, వాళ్ళకి ఎన్ని అపోజిషన్స్ వచ్చాయి. పొరపాటున యేసయ్యతో ఉన్నప్పుడే వాడు భయం లేకుండా కత్తి తీసాడంటే, యేసయ్య లేకపోతే AK-47 మెయింటైన్ చేయాలి. ప్రభు చెప్పాడు ముట్టొద్దని చెప్పాడు. జరిగిపోయింది, ఒకసారి జరిగిపోయింది. అందుకే యాకోబు అంటారు, సహోదరులారా మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తప్పిపోవడం మానవ సహజం. పదే పదే తప్పులు చేస్తూ వెళ్ళడం తప్పుడు పని అవుతుంది. అలవాటుగా తప్పు చేస్తే అలవాటే పొరపాటుగా మారి ఆ అలవాట్లు అధోపాతాలను తీసుకువెళ్ళిపోతాయి. మనం ఒకసారి తప్పు జరగచ్చు, 2 సార్లు తప్పు జరగచ్చు, పదే 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 తప్పు జరుగుతూ ఉంటే పదే పదే తన మూర్ఖత్వాన్ని కనపరిచేవాడు వాడి జీవితం తారుమారైపోతాడు. దేవుడు ఊహించిన ఉద్దేశాలు కొన్ని ఉంటాయి. పదే 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 తప్పు జరుగుతా పొరపాటు జరుగుతూ వెళ్తే ప్రవర్తన చక్కదిద్దుకోకుండా సరిదిద్దుకోకుండా వెళ్ళిపోతే చివరి అంతము అధోపాతాలని వెళ్ళిపోతుంది. యోబు జీవితం మనం గమనిస్తే ఎప్పటికప్పుడు తన జీవితంలో పొరపాటు జరిగినా ఏదైనా తప్పు జరిగినా జరగకపోయినా ప్రతిరోజు అరుణోదయ కాలంలో పిల్లలందరూ కూర్చోబెట్టి ఏదన్నా తప్పు జరిగిందో ఆ ప్రభు దగ్గర ఒప్పుకోండి యథార్థతను గురించి తను కానీ అందుకే భార్య అంటది, ఇంకా యథార్థతను వదిలిపెట్టవా దేవుని దూషం సావరా అంటే యథార్థవంతుడిని భార్య కూడా తెలుసు, ఆమె పట్టింది దయ్యం. భర్తను ప్రవోక్ చేస్తా ఉంది, యథార్థతను వదిలిపెట్టవా, ఇంకా యథార్థతను వదిలిపెట్టవా, దేవుడు ఏం చేశాడని యథార్థత వదిలిపెట్టవా అంటే యథార్థత కొరకు ప్రాణాన్ని పెట్టినవాడు యోబు. నా దేవుడు ప్రియులారా, మన జీవితాల్లో యథార్థవంతులు అయితేనే యథార్థవంతుల గుడారం నిలిచి ఉంటుంది. యథార్థవంతుల వంశపు వారు చిగురాకు వలె వృద్ధులు వదులుతారని, యథార్థవంతుల గుడారం తేజలులుతా ఉందని. అది ఒక్క కోణంలో కాదు, అన్ని విషయాల్లో మనం యథార్థవంతులమై ఉన్నప్పుడే మనల్నైనా మన పిల్లలైనా మన తర్వాత తరాలైనా దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెడతారు. దేవునికి స్తోత్రం. పేతురు జీవితాన్ని చెప్తాను. ఎక్కడి నుంచైతే యేసు ప్రభు పేతురుని పిలిచారో 3.5 సంవత్సరాల తర్వాత మరలా పాత సెంటర్ పాత స్నేహాల వైపు వెళ్ళిపోయి మరలా చేపలు పట్టుకుంటున్నాడు. మరలా నశించిన దాని వెదకి రక్షించే యేసయ్య మరలా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి పేతురుతో చెప్తాడు, ఇక మీదట ఇక్కడికి రావద్దు, నా గొర్రెల్ని నా మందని మేపమన్నాడు. నా దేవుడి పిల్లరా, వీళ్ళు యేసయ్యతో ఉన్నప్పుడే 3.5 సంవత్సరాలు పరిచయం చేసి 3.5 సంవత్సరాలు భక్తి చేసి 3.5 సంవత్సరాలు బాగానే ఉండి చిన్న శ్రమ వచ్చిందని చిన్న శోధన వచ్చిందని ప్రభువును వదిలిపెట్టి సహవాసాన్ని వదిలిపెట్టి సమస్తాన్ని వదిలిపెట్టి మళ్ళీ పాత సెంటర్ పాత అలవాట్లు పాత పద్ధతులు పాత బుద్ధులు పాత స్నేహితులు పాత అలవాట్లు వైపు వెళ్ళిపోయారు. మరలా ప్రభు వెళ్ళి చెప్పారు, తప్పు జరిగింది ఒకసారి, ఇక మరలా ఈ సెంటర్లో కనబద్దన్నట్టు. అపోస్తుల కార్యంకి వెళ్తే ఎన్నో సమయం ఆ పేరు చెప్పారు. ఒక 2 నెలల క్రితం చిన్న పిల్లలు చదివితే నువ్వు వేస్తూ ఉన్నవాడు లేదు, నీ మీద ఉంటూ ఆ పేరే తెలియదు అంట. సరిగ్గా 2 నెలల క్రితం చిన్న పిల్లలు వచ్చి నువ్వు వేస్తూ ఉన్నవాడు కదా, నీ మీద ఉంటూ ఆ పేరే తెలియదు నాకు. 2 నెలల తర్వాత అపోస్తుల కార్యం గమనిస్తే ఆ పేరు నిమిత్తం చచ్చిపోవడానికనే రెడీ ఉన్నారు. వాస్తవంగా అట్లాంటి బెదిరింపు వచ్చినప్పుడు ఏమనాలి, మీరు బెదిరించే పని మేము ఎందుకు సేవ చేస్తామంటే వదిలేయి, మాకు వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చినా మళ్ళీ మీ చేపలు పట్టుకుంటారు. యేసయ్య ఉన్నప్పుడే మళ్ళీ పాత సెంటర్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ బాధల కష్టాలు మాకు ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ పాత సెంటర్కి వెళ్ళిపోలేదు. యేసయ్య అన్నారు, మరలా ఈ సెంటర్కి రావు, ఈ గలిలయ సముద్ర తీరాలు ఎప్పుడు నువ్వు కనిపించదు, నా మందుని మేఘం. ఒక్కసారి జరిగితే మరలా ఆ పొరపాటు మరలా జరగకుండా, ఆ తప్పు మరలా జరగకుండా, ఆ అవిధేయత మరలా జరగకుండా, ఆ తిరుగుబాటు మరలా జరగకుండా వాక్యపు వెలుగులో
ప్రవర్తన చక్కదిద్దుకుంటూ వెళితే వాళ్ళు యథార్థవంతులుగా మార్చబడతారు. రెండో మాట, రెండోది న్యాయవంతుడు. యోబు న్యాయవంతుడు. న్యాయం. దేవుడు ఇశ్రాయేలీలకి కొన్ని ఆజ్ఞలు, లా అండ్ ఆర్డర్. ఈరోజు డీసీలో తిరుగుతూ ఉన్నప్పుడు వాడు బస్సులో చెప్తా ఉన్నాడు, ఈ అమెరికా రాష్ట్ర దేశాన్ని అంతటికి లా అండ్ ఆర్డర్ సృష్టించేది ఇక్కడే, కంపోజ్ చేసి ఇక్కడే పెద్ద పెద్ద జడ్జిలు వీళ్ళందరూ ఇక్కడే కూర్చొని లా అండ్ ఆర్డర్ అంతా సెట్ చేస్తూ ఉంటారు, రాజ్యాంగాన్ని సెట్ చేస్తూ ఉంటారు. దేవుడు కూడా ఇశ్రాయేలీలకి లా అండ్ ఆర్డర్ ఇచ్చారు. ఆ లా అండ్ ఆర్డర్లో మరి ఇక్కడ కుంచాల మంచాల సంగతి దేవుడు అందుకే చెప్పింది, బైబిల్ ఆంధ్రప్రదేశ్కి 99 పాళ్ళు బైబిల్ మన నేటివికి సంబంధించింది. హెచ్చు తగ్గులు గల తూనిక రాళ్ళు మీ ఇంట్లో ఉంచుకోకూడదు అంటారు. తూనిక రాళ్ళు ఇంట్లో ఎందుకుంటాయి? కొలతేసే రాళ్ళు వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏమంటే ఫస్ట్ తూనిక రాళ్ళు, వే మిషన్ రాళ్ళు వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ ఇంట్లో ఎందుకు ఉంటాయి? వేరు వేరు తూములు కలిగిన కుంచాలు మీ ఇంట్లో ఉంచుకోండి. కుంచాలు అయితే ఇంట్లో ఉంటాయి అనుకోండి. వేరు వేరు తూనిక రాళ్ళు మీ ఇంట్లో ఉండకూడదు. అలా ఎవరైనా చేస్తే హేయమైన త్రాసు, అన్యాయమైన త్రాసు, దేవునికి అసహ్యమైనది, దేవుని దృష్టికి అన్యాయమైనది జరిగించు ప్రతివాడు దేవుని దృష్టికి హేయమని చదువుదాం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 25. ద్వితీయోపదేశకాండం 25 వాస్తవంగా అయితే 13 నుంచి ఉంటాయి. 25:13 నుంచి హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనిక రాళ్ళు మీ సంచిలో ఉంచుకోకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు మీ ఇంట్లో ఉంచుకోకూడదు. చదువుకుంటూ 15వ వాక్యంలో వస్తే, మీరు దీర్ఘాయుష్మంతులై ఉండాలంటే తక్కువ కాని న్యాయమైన తూనిక రాళ్ళు మీ దగ్గర ఉంచుకోవాలి. తక్కువది కాని న్యాయమైన అలాగూ చేయని ప్రతి వాడు దేవుని దృష్టికి అన్యాయం చేసేవాడు. అలాంటి వాడు దేవుడు రాళ్ళతో కూడా చంపమంటాడు. ఇంట్లో ఈ రోజున సంఘాలలో ఇంట్లో హెచ్చు తగ్గులు. ఉదాహరణ ప్రభువే చెప్తారు. కొంతమంది దేవాలయానికి వెళ్తున్నారట. ఆ ప్రారంభంలో ఉంటుంది, ప్రతివాడు తనకు తానే నీతివంతును, యథార్థవంతుని, భక్తి కలిగిన వాడిని డెమోన్స్ట్రేట్ చేసుకోవడానికి, డెమో చూపెట్టుకోవడానికి దేవాలయానికి వెళ్తున్నారు. ప్రారంభంలో ఉంటారు అక్కడ. నా మాట, ఇద్దరు మనుషులు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే డెమో, నేను గొప్ప నువ్వు గొప్ప, నేను గొప్ప నువ్వు అని డెమో చూపెట్టుకోవడానికి. అందుకే ఈ చిన్నపిల్లలకి ఒకే యూనిఫామ్ ఎందుకు పెట్టారంటే, లేలేత మనసులో నువ్వు గొప్ప, నువ్వు పేద, నువ్వు గొప్ప, నువ్వు కానీ భేదాభిప్రాయాలు ఉండకూడదని తెల్ల చొక్కా బ్లూ చెడ్డీ పెట్టారు. వాడు గొప్పోడైనా కోటిస్తులైనా కలుపు మొక్కలు పీక్కునేదైనా అయ్యే వేసుకోవాలి. వైట్ షర్టు బ్లూ డ్రైయర్ వేసుకోవాలి. ఎందుకంటే వేరు వేరు హెచ్చు తగ్గులు ఉండకూడదు. లేలేత మనస్సులో ఇలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదని. ఇద్దరు మనుషులు సంఘానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ప్రార్థన చేసుకోవటానికే వెళ్ళారంట. మంచిది, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. ఒక అతను తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ, నేను ఊదా రంగు బట్టలు తప్ప వేరే వేసుకున్నాను, నయం కంపెనీ పేరు కూడా చెప్పాలి, డైమండ్ షర్ట్ తప్ప, సన్న పునాల వస్త్రాలు తప్ప ఇంకోటి వేసుకుని నేను దేవునికి డెమో ఇస్తున్నాను. కొంతమంది ప్రార్థన చేస్తా దేవునికి రెఫరెన్స్ చెప్తారు. ప్రభువా ఆదికాండం 3వ వాక్యం ఏముంది ప్రభువా, ఆయన బైబిల్ తీసుకుని దేవునికి రెఫరెన్స్ చెప్తా. డెమో చూపెట్టాకి వెళ్ళి దేవునికి చెప్తాయా, నేను ఉదాహరణ బట్టలు తప్ప ఏం వేసుకున్నాయా, వారానికి 48 hours ఉపవాసం ఉంటానయ్యా. 48 2 రోజులు. ఇప్పుడు మిమ్మల్ని కానీ అడిగితే వారంలో ఒక 12 గంటలు ఉపవాసం ఉండేవాళ్ళు కాస్త అలేలు చెప్పండి అని అంటే ఎంతమంది చెప్తారు నాకు తెలియదు. ఎందుకంటే యు ఆర్ వెరీ బిజీనా కదా, మీకంటే అతను బెటర్ కదా.
48 hours ఫాస్టింగ్ ఉంటున్నాడంట. మంచోడు. వీళ్ళందరూ ఎవరంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న మంచోళ్ళు. వీడొకడు, పెద్ద కుమారుడు ఒకడు, ధనవంతుడు ఒకడు, నా ప్రాణమా తినుము తాగుమన్నాడు. పాప వాడు ఏ తప్పు చేశాడు? ఏమీ చేయలే. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న మంచోళ్ళు వీళ్ళందరూ. ప్రియులారా, వారానికి 48 గంటలు ఉపవాసం ఉంటున్నాడట. రాబడి అంతట్లో దశం భాగం ఇస్తున్నాడు. మంచోడే కాదు, మీకంటే మంచోడే కాదు. ఇప్పుడు కనుక మీరు గుండె మీద చేయబెట్టుకొని మీ రాబడి అంతట్లో పాస్టర్ గారికి దశం భాగం ఇచ్చేవాళ్ళు ఎవరు అని అడిగితే అడగండి. అమ్మ అడుగుతాడేమో ఎత్తమంటాడు. ఎత్తమని నాకెందుకు వచ్చిన కూడా మీ మనస్సాక్షికి మీరే ఉత్తరులు. మీ మనస్సాక్షికి మీరే ఉత్తరులు. మీకంటే వీడు బెటరే కదా, బంకులు బెటరే కదా. వారానికి 48 hours ఉపవాసం ఉంటున్నాడు. రాబడి అంతట్లో ఉద్యోగం చేసుకుని చేతుల్లో దశం భాగం దేవునికి ఇస్తున్నాడు. ఇంతమంది మంచి పనులు చేస్తున్నాడు. శివరాఖరిలో కళ్ళు తెలిసి వాళ్ళు ఆటోడు కాదు అని చెప్పి ఆమె వేస్తున్నామని అడుగుతున్నావు తండ్రి ఆమె అన్నాడు. అంతే. బొక్కావాని తైలంలో, బొక్కావాని బకెట్టెడ్ తైలంలో, బొక్కావాడి దగ్గర బకెట్ తైలం ఉంది. బకెట్ తైలంలో 100 ఈగలు పడాల్సిన అక్కర్లే. ఒక్క ఈగ చచ్చిన ఒక్కడి పడితే చాలు తైలం అంతా కప్పు కొట్టేస్తారు. నీ 48 గంటల ఉపవాసం పెట్టిపోయింది, నీ దశం భాగం పెట్టిపోయింది, ఓదారంగు బట్టలు ఏమయ్యాయి, అన్నీ పోయాయి, కొట్టుకోపోయాయి. వాళ్ళు ఆటోడు కాదు. నేను హెచ్చు తగ్గులు. పాపం పేదోడు ఆ రోజు కిస్మిస్ పండుగ అనుకుంటా చర్చిలో పాట లేదు. ఏ పాట? క్రిస్మస్ పాట ఏంటంటే ఇది శుభోదయం అని పాట వినపడేసరికి ఆ రోజు ఉదయం ఫుల్ తాగేసి చర్చిలో పాట వినపడుతుందిరా ఈరోజు పండుగ అనుకుంటారు. గబుక్క లోపలికి వచ్చారు. ఆ ఆర్భాటం అంతా చూసేసరికి మందిరంలోకి వచ్చేసరికి దైవ ప్రసన్నత ఆవరించేసి అంతే. షార్ట్ అండ్ స్వీట్ పాటను అయిన నువ్వు ఏసయ్య ప్రార్థన ఆలకించుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు స్టేజ్ దగ్గర కూర్చో ఉన్నాడండి. ఈ ధనవంతుడేమో ఇక్కడే ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆ ప్రార్థన రిజెక్ట్ చేశాడు. పాప ఆ పేదోడు అక్కడ తాగుబోతులు అక్కడ గుమ్మం దగ్గర నిలబడుకుని ప్రార్థన చేసుకుంటే ఏసైకి ఉన్నాక అక్కడికి వెళ్ళి నీ ప్రార్థన నేను ఉన్నానురా, నేను నీతిమంతుడిగా మార్చానురా, తిన్నగా ఇంటికి వెళ్ళాను. ఎతను వచ్చి అంటాడు ప్రభా ఆ దశంభాగం ఇచ్చేవాడా చెప్పండి, అటు షూట్ వేసుకొచ్చాడా చెప్పండి, ఇలా టై కట్టుకోవడం కదా దానికి వ్యాపారం చేసి దశంభాగం ఇచ్చేవాడు, నేను దశంభాగం ఇచ్చేవాడు. మధ్య హెచ్చు తక్కువ. ఈ రోజున ఆత్మీయులు తెలియకుండా ఆశీర్వాదాన్ని పోగొట్టుకోడు. యోబు న్యాయవంతుడు. హెచ్చు తగ్గులని లేనే లేవు. నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు 3 ఆడపిల్లలకి ఎంత ఆస్తి పంచాడో 7 మగపిల్లలకి అంతే పంచుంటాడు. మేబీ ఎందుకంటే న్యాయవంతుడు. ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు, ప్రతి విషయంలో న్యాయంగా. దేవుడు ఏ న్యాయాన్ని అయితే కోరుకుంటున్నాడో, ఏ నీతిని అయితే కోరుకుంటున్నాడో అది అక్షరాల యోబు నెరవేర్చబట్టే ఆ ప్రాంతం అంతట్లో యోబుని చూసిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతుడు అనుకున్నారు. ఆలోచించాలి. మీకా గ్రంథంలో ఓ మనుషుడా ఏది న్యాయమో దేవుడు ఏది కోరుకుంటున్నా నీకు తెలియట్లేదా? న్యాయాన్ని అనుసరించి కనికరాన్ని కోరుకొని దయగలిగి జీవించడమే దేవుడు కోరుకుంటున్నాడు. ఏమిటి న్యాయం? చిన్న మాట చెప్తాను. రాజుల 2వ గ్రంథం 10:30. రాజుల 2వ గ్రంథం 10:30. కావున యెహోవా యోహుతో ఇలాగ సెలవిచ్చును. యోహు అనే ఒక వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు, నీవు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులు చేసి నా దృష్టికి న్యాయమైనది జరిగించావు కనుక యోహుతో దేవుడు చెప్తున్నారు, ఆహాబు కుటుంబీకుల ఎడల నా దృష్టికి న్యాయమైనది ఏంటో నువ్వు జరిగించావు గనుక నీ తర్వాత 4 తరాలు సింహాసనాన్ని ఏలుబడి చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తల్లిదండ్రులు న్యాయంగా నడుచుకుంటే, తల్లిదండ్రులు దేవుని దృష్టికి న్యాయంగా నడుచుకుంటే మీ తర్వాత మోషే 1000 తరాలు అంటారు, పక్కన పెట్టండి.
4 తరాల వరకు పిల్లలు సుఖ సంతోష సౌభాగ్యాలతో వర్తిల్లుతారు. తల్లిదండ్రులు క్షేమంగా ఉంటే. ఇర్మియా అదే అంటారు, తల్లిదండ్రులారా మీరు గనుక న్యాయాన్ని తప్పి ప్రవర్తిస్తే మీ ప్రవర్తనని మీ పిల్లల 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 ఒడిలో నేను వేస్తాను. తల్లిదండ్రులు రోజు తల్లిదండ్రులు ఉన్నారు, అక్రమాలు, అన్యాయాలు, లంచాలు, కంచాలు, మంచాలు, దోపిడీ. ఎందుకులా అంటే పిల్లల కోసం అండి, ఏదో చదవలేకపోతే పిల్లల కోసం అండి. ఈ సంపాదనతో పిల్లలు బాగుపడతారా? బాగుపడరు. అందుకే మన జక్కయ్య అంటాడు, యేసయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఎన్ని రెట్లు ఇస్తానన్నాడు. ఈ ఫిలాసఫీ బాగా తెలిసినట్టు జక్కయ్య. పొట్టోడు కదంటే పొట్టోడికి పుట్టుడు ఆలోచనలు ఉంటాయండి. ఈ పొట్టోడికి పుట్టుడు ఆలోచనలు ఉన్నాయి. ఈ వాక్యం బాగా తెలిసి ఎవరెవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో 4 రెట్లు ఇచ్చేస్తాను. తలుపు సాటు నుంచి భార్య అని పొట్టాడు అంతా ఇచ్చేస్తే పిల్లలకి ఏముంటారు. ఈ జక్కయ్య అంటాడు, ఇదిగో ఈ డబ్బు మనం కూడబెట్టి మన తర్వాత 4 తరాల పిల్లలు శాపానికి వెళ్ళిపోతారు. నా మాటకి గుర్తుమని కదా. నా దేవుని ప్రియులారా, తెలుసో తెలియక ఏదో కోణంలో అన్యాయం, దేవుడికి నచ్చినా నచ్చకపోయినా మన స్వార్థం కొరకు పిల్లల కోసం ఆత్మీయులు, లోకస్తుల సంగతి మనకు అనవసరం. మ్యాక్సిమం దేవుడు ఏ విషయాల్లో న్యాయాన్ని కోరుకుంటున్నాడు ఆ ప్రకారంగా మన పొరపాటు అన్బ్యాలెన్స్గా కాకుండా నీతి న్యాయం అనుసరించి మనం నడుచుకుంటూ వెళితే మన తర్వాత మన పిల్లలు సుఖ సంతోష సౌభాగ్యాలతో సస్యశాల అష్టైశ్వర్యాలతో తొలతూగేటట్లుగా ప్రభు ఆశీర్వదిస్తారు. మరి యోగు కుటుంబం పోగొట్టుకున్నాడని అందరూ అనుకున్నారు. మహాదశలో ఉన్నవాడు దుర్దశలోకి వెళ్ళిపోయాడు అని అనుకున్నారు. అక్కడి నుంచి లేవనెత్తాడు దేవుడు మరలా యోగుని. దేవునికి స్తోత్రం. కారణం న్యాయం. అదే మన హిందువులు రాసిపెట్టి ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడండి. తల్లిదండ్రులు నీతిగా న్యాయంగా బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే మన కుటుంబ ఆశీర్వాదకరంగా దీవించబడతారు. 3వ మాట, భయము భక్తి కలిగినవాడు. భయము భక్తి కలిగినవాడు. పరిశుద్ధ గ్రంథంలో మ్యాక్సిమం 99 పాళ్ళు భక్తి వేరుగా భయాన్ని వేరుగా విభజించరు. భయభక్తులు 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 భయభక్తులు. హిందువులకి భక్తి ఉంటుంది. హిందువులకి భక్తి ఉంటుంది. ఎంత భక్తి అంటే ఆవు వెళ్తా ఉందంటే ఎత్తడి చెంపుతానే పట్టుకొని వెళ్తా ఉంటాడు. ఎందుకురా అంటే పంచామృతం. అంత భక్తి ఉంది ఈ రోజున మనుషులకి. భక్తి కాదు ముఖ్యం, భయములో నుంచి పుట్టాలి భక్తి. భయములో నుంచి పుట్టిన భక్తే కలకాలు నిలిచి ఉంటుంది. అది ఆశీర్వాదాన్ని కలుగు చేసి మంచి భక్తి. ఈరోజు మన భారతదేశంలో భక్తికి పెద్ద పీట వేస్తారు కానీ భయం ఉండదు. మన రోమన్ క్యాథలిక్ వాళ్ళకి వెళ్తా ఉంటారు, రోడ్డు మీద ఎక్కడ మరియమ్మ ఉందండి అనుకుంటా పోతా ఉంటారు. వాళ్ళేమో గుంజులు పెడతారు, మనమేమో సిలువు గుర్తేసిపోతా ఉంటారు. భక్తి ఉంది. భయంలో నుంచి పుట్టిన భక్తి అయితే కలకాలం నిలుస్తుంది. బైబిల్ డెఫినేషన్ భయభక్తులు అంటే మీలో యెహోవాకు భయపడి నా సేవకుని మాట వినేవాడు ఎవరో. మీరు దేవునికి భయపడుతూ ఉన్నారంటే సేవకుని మాట వింటే మీరు దేవునికి భయపడ్డారు. అలాంటి వాళ్ళు వెలుగు లేకుండానే చీకట్లో విజయోత్సవాలతో ఊరేగలిగిన కృప దేవుడు అనుగ్రహిస్తారట. యెషయా గ్రంథం 55:10 ఉంటుంది, మీలో ఎవడు యెహోవాకు భయపడి తన సేవకుని మాట వింటారో దేవుడు మాట్లాడే విధానాలు 3 ఉన్నాయి. ఫస్ట్, డైరెక్ట్గా దేవుడు మాట్లాడు. 2, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడు. 3, సేవకుని నిలబెట్టి అతని ముఖాంతరంలో నుంచి దేవుడు మాట్లాడు. 3 వేస్. 1, డైరెక్ట్గా ప్రభువే మాట్లాడడం. ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువే మన ప్రార్థనలో డైరెక్ట్గా ప్రభు మాట్లాడు. 2, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనం గ్రహిస్తాం, ప్రభు నాతో ఈ వాక్యం నాతో మాట్లాడు గ్రహించేస్తాను. వెంటనే ఆత్మ గ్రహిస్తుంది. ఆ మాట ద్వారా ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ఒక సంతోషం, ఉత్సాహం, ఒక ధైర్యం కలుగుతుంది మనకు. 3, సేవకుని నిలబెట్టి సేవకుని ముఖాంతరం మాట్లాడేటప్పుడు ఈ మాట నాకు
నేను ఇన్ని బాధలు వస్తే ప్రభు నాతోనే మాట్లాడాడు. సేవకుడు గారు మాట్లాడాడు. సేవకుడు త్రూ సర్వెంట్ ఆఫ్. మీరు దేవునికి భయపడుతున్నారో లేదు, భయపడే అంశాలు ద్వితీయోపదేశంలో చాలా ఉంటాయి. మీరు దేవునికి భయపడుతున్నారో లేదో తెలియాలంటే, మీ చేతులు దీవించబడాలంటే మీరు ఆవిడంతట్లో దశభాగం అంటాడు. అది దేవునికి భయపడ్డట్టే. ఈ రోజున మనిషి ఇంటి ఓనర్కి భయపడతాడు, పాలోడికి భయపడతాడు, గవర్నమెంట్కి భయపడతాడు, స్కూల్ పిఓ హెడ్ మాస్టర్లకు భయపడతాడు. ఎందుకంటే వాడు డబ్బులు కట్టకపోతే పిల్లల్ని తీసేస్తాడు, డబ్బులు కట్టకపోతే ఇంటి ఓనర్ తీసేస్తాడు. అందరికి భయపడతాడు, దేవునికి భయపడతాడు. దశభాగం వస్తుంది. దశభాగం మన ఆదివారం చెప్పాను, అన్ని నెట్టి 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 నావన్నీ సెన్స్ మన చెయ్యి ఒకటి సపోర్ట్ లేదు పడుతుంది. భయము భక్తి. ఉదాహరణ చెప్తాను. ఒక్కోసారి సేవకుడు మాట్లాడుతూ ఉంటే కొంతమంది కౌంటర్స్ మాట్లాడుతుంటారు. మనోళ్ళు కాదు, వాస్తవం కొంతమంది సెటైర్లు వేస్తూ ఉంటారు. ఎలీషా నిలవబడి, రేపు ఈ వేళకు ఇదిగో ఇదే షోమ్రోనులో రూపాయికి 2 మానికలు ఎవరు అమ్మబడతాయి. వెంటనే ఒకడు అక్కడ కౌంటర్ మాట్లాడుతున్నాడు. దేవుడు ఆకాశ వాకిలి విప్పినా జరగదది. సంఘమేమో ఆతృతతో ఎదురు చూస్తున్నారు, కానీ వాడేమో కౌంటర్ మాట్లాడు. ఆ రోజున ఎలీషా చెప్తాడు, నా మాట కాదు ఇది, యెహోవా మాట ప్రకారం జరుగుతుంది, రేపు వేళ జరుగుతుంది, ప్రజలందరూ దాన్ని అనుభవిస్తారు, నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించు. అంటే సేవకుని మాటకి రెక్లెస్. మీరు అపోస్తల కార్యములు గమనిస్తే కొంతమంది పాష గారి పవర్ తగ్గినట్టుంది, మధ్య తగ్గింది. అప్పుడు బాగుంది కానీ ఏసన్న గారు 90వ సంవత్సరం నుంచి బాంబేకి వెళ్తుండేవాడు. నెల బాంబేకి వెళ్తుండేవాడు. 90వ సంవత్సరం నుంచి ఒక 10, 12, 15 ఏళ్ళు దాటిన తర్వాత స్థానికంగా ఒక మాట రేజ్ అయింది బాంబే. ఏసన్న గారికి మరి శక్తి తగ్గింది, పవర్ తగ్గింది. ఏంట్రా, ఎందుకురా అంటే ప్రారంభంలో 200-300 దయ్యాలు పడిపోతుంది. భయపడ్డాడు, పడుతుంది. ఒక్కరు పడట్లేదు, శక్తి తగ్గింది. ఆ మాట తెలుస్తుంది కదండి. ఏసన్న గారికి తెలిస్తే ఆయన మహాసాత్వికుడు. కర్ర ఎరగదు, పాము సావదు. నిలబడి 90వ సంవత్సరం నుంచి నేను ప్రారంభించాను. అందరూ దయ్యాలు ఉన్నాయి. నెల 10-15 కాంట్రాక్ట్ పెట్టుకొని 10-15 దయ్యాలు ఎలగొడతా వచ్చా. ఇప్పుడు ఆ దయ్యాలన్నీ పోయి మీరు విశ్వాసులుగా మారారు. ఇంకా దయ్యాలు పడాలంటే అక్కడ నాలో శక్తి కాదు, మీలో ఉన్న శక్తులన్నీ పోయి దేవుని బిడ్డలుగా మారారు. మీరు దయ్యాలు పోయాయి మీకు అందరికి. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలుగా మారారు. మరలా పట్టాలని చెప్పండి, మరలా శక్తిని పొందుకొని వస్తానంట. కంగు తిన్నారంట శాపం. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఒకసారి తెలియక ఫిలిప్పు వాక్యం చెప్తా పలానా ప్రాంతంలో ప్రభు చేసిన అద్భుత కార్యాలు మామూలు కార్యాలు కదని వివరిస్తూ ఉన్నాడు. వారందరూ ఏక మనసుతో విశ్వసించారట. పక్షవాతం కలిగిన లేచి నిలబడిందంట. దయ్యాలు పట్టినోడు బాగా అయిపోయారట. పెద్ద అద్భుతాలు జరిగిపోయినా. ఈయన ఫిలిప్ వెళ్ళి రమ్మా కమా ఏసునావు టపాని కొట్ల బైబిల్ తీసుకుని ఎత్తి మీద ఏమీ చేయలేదు. వేరే ప్రాంతంలో జరిగిన అద్భుత కార్యాల గురించి సంఘానికి చెప్తా ఉంటే వారందరూ ఏక మనసుతో విశ్వసించారట. సడన్గా దయ్యం పట్టిన వాళ్ళు బాగా అయిపోయారు, పక్షవాతం బాగా అయిపోయింది, జబ్బులోళ్ళు బాగా అయిపోయారు, అందరూ బాగా అయిపోయారు. సంఘంలో యూనిటీ, ఆశీర్వాదం, శాశ్వత జీవం. ఎక్కడ సహోదర ప్రేమ, ఐక్యత ఎక్కడ ఉంటుందో దేర్ ఓన్లీ సేవకు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేవాడు ఎవడో వాడు దీవించబడతారు. యోబు జీవితం మనం అదే గమనిస్తాం. దేవుని అందరి భయము. మోషే చెప్తున్నారు, ఐగుప్తు దేశం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడు జరగనటువంటి ఒక కార్యం జరగబోతుంది. రేపు
వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం రాబోతుంది. వడగండ్లు, మెరుపులు, ఉరుములు రాబోతున్నాయి. కనుక మీరు యెహోవాకి భయపడితే, మీ దాసదాసీల్ని, పనివాళ్ళని, ఎడ్లని, ఎడ్ల బండ్లని, ధాన్యాన్ని, సమస్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. భయపడిన వాడెవడో ఉంటారుగా, కొంతమంది ఉంటారుగా మూర్ఖులు, పాస్టర్లు అంతే చెప్తారండి, పొట్టనిన్న మాటలు ఉంటాయి. ఈ మోషే అయితే నత్తుడు గంట సేపుడు చెప్తాడు, ఒక మాట చెప్పడానికి నాకు ఉత్తలేదు జరిగేది సత్యం. మీరు ఆ వాక్యం చదివితే 9-10 అధ్యాయాల్లో యెహోవాకు భయపడి కొంతమంది ఏమో తీసుకొచ్చి లోన పెట్టుకున్నారు ధాన్యాన్ని, ఎడ్లని, ఎడ్ల బండని, దాసదాసుల్ని, పనివాళ్ళని, కూర చెట్లు, ఆకుకూర, గోంగూర మొత్తం తెచ్చుకుంటూ పెట్టారు. కొంతమంది భయపడకుండా రెక్లెస్గా, ఇర్రెగ్యులర్గా, ఇర్రెస్పెక్టెడ్గా అట్లే చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినవన్నీ జరుగుతాయా? ఇప్పుడు జరగకపోవచ్చు. ఇది డైరెక్ట్ ఇంజెక్షన్ కదా, ఒకసారి చంపడానికి. స్లో పాయిజన్ ఇది. ఈ వాక్యము కొంతమంది డైరెక్ట్ గుచ్చేస్తుంది, కొంతమందికి అయితే స్లో పాయిజన్. ఆ తర్వాత ఆ శాపంలోకి వెళ్ళిపోతారు. ఆ దైవ భయం ఉన్నది కొంతమందికి. ఒకరు పెట్టుకోలేదట. బైబిల్లో రాసిన మాట, ఆ వడగండ్లు, ఉరుములు దెబ్బకి ప్రతి కూర చెట్టు, జీవన పట్టెడు మెతుకులు కూడా లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే సేవకుని మోషే చెప్పారు, మీరు దేవునికి భయపడేవాడు ఎవడో సేవకుని మాటకు విధేయులా ఉండి ఇలా జరుగుతుంది. యోబు జీవితంలో మరి ఏ సేవకుని మాటను ఎలా అక్షరాల పాటించాడో తెలియదు, కానీ దేవుని ఎడల భయము, భక్తి కలిగిన వాడు. ఇలాంటి భయము, భక్తి ఏ సేవకులకు ఉంటుందో వాళ్ళు దీవించబడతారు. సమయంలో చెప్పాలి, మా కుటుంబరావు సంగతి చెప్పాలి. ముఖస్థుతి కోసం కాదు, కానీ ఇంచుమించు 20 ఏళ్ళ నుంచి తెలుసు, 20-23 ఏళ్ళ నుంచి తెలుసు ఫ్యామిలీ. మాకు చిన్నపిల్లలు. ఆ రోజున ఏ భక్తి ఉందో ఈ రోజున సేవకుల పట్ల అంతకంటే ఎక్కువనే చెప్పాలి. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలను చూస్తూ ఉంటే మా కళ్ళు ఆ చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు, ఎస్ఎన్ గారు చెప్పారు, వాళ్ళ అబ్బాయి వీళ్ళు చెప్పారు, వాళ్ళు ఇదేమి ఉండదు. ఇక సేవకులు చెప్పారు, మనం పాటించాలి. ఆ రెస్పెక్ట్, ఆ విధేయత ఇవి ఎవరిలో ఉంటాయో ఈ సమస్యలు తరతరాల ఆశీర్వాదం వద్దన్నా వెంటాడుతూ ఉంటుంది. అలా ఆఖరి మనం చెప్పి ముగిస్తాం. చెడుతనాన్ని విసర్జించిన వాడు. వాస్తవంగా చెడుతనాన్ని విసర్జించడం కాదు, పాత తర్జుమాలో విసర్జించాడు అంటే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు బానిస ఎడిక్ట్ అయి ఉన్నాడు, దేవుని వాక్యం హెచ్చరించేసరికి వద్దుపో అని అనుకున్నాడని కాదండి. అది కాదు, అసలు అది కానే కాదు. చెడుతనాన్ని విసర్జించడానికి ఆయన చెడ్డ పనులు, పాప పనులు చేసిన వాడు కాదు. చెడుతనాన్ని ద్వేషించినవాడు, చెడుతనాన్ని అసహ్యించుకున్నవాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు కాదు, అసహ్యించుకున్నవాడు. ఈరోజు మనుషులు చెడుతనాన్ని ప్రోత్సహించడం, లేకపోతే అది ప్రేరేపించడం, లేకపోతే తర్వాత ఎడిక్ట్ అయిపోవడం. ఒక మాట సామెతలు సామెతలు 7 నుంచి సామెతలు 3:7 నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టండి. మొదట దేహానికి ఆరోగ్యం, 2 ఎముకలకి సత్తువ, ఆ తర్వాత 10వ వాక్యం పొట్లలో ధాన్యం ఉంటుంది, గానుగుల ద్రాక్షారసం ఉంటుంది. ఇవన్నీ చెడుతనాన్ని ఈ రోజున ప్రతి అనారోగ్యానికి పాపం కారణం. ఆ మధ్య ఎవరో పాట చెప్తూ ఉంటే విన్నా, తలనొప్పి వస్తే మెటా సిన్ అంట, ఇంకోటి ఏదో వచ్చి పాల్ సిన్ అంట. ఈ ట్యాబ్లెట్ల పేర్లన్నిటి చివరిలో సిన్స్ అని ఆ పెద్ద అని చెప్తాడు. డాక్టరు పాస్టర్ అయ్యండి. ఆ డాక్టర్ పాస్టర్ అంటాడు, ప్రతి పాపానికి ఒక జబ్బు వస్తూ ఉంటుంది. అది తొలగించుకోవాలంటే బుర్ర చెడ్డ ఆలోచించి బుర్ర ఎడికి తలనొప్పి వచ్చిందంటే మెటా సిన్ఫుల్ తలపులు వచ్చాయి కనుక ఆ ముళ్ళుతో తీయాలి కనుక ఆ సిన్ను తొలగించాలని మెటా సిన్ను అట్లా ఆ పై చెప్తా ఉంటే విన్నాను. దావీదు అంటాడు, ఆ సామెతల్లో ఉంటుంది, కీర్తన 32 అనుకుంటా, ఇప్పుడు అక్కర్లేదు,
చాలా విషయాలు రాస్తారు. నా గుండె ఎక్కువ కొట్టుకుంటుందని, నా నడుములు వణికిపోతున్నాయని, అండ్ కాళ్ళు చీలమండలాలు తొలగిపోతున్నాయని, మోకాళ్ళు, వీటన్నిటికీ ఒక్కొక్క పాపం. దావీదు అంటాడు, నేను చేసిన పాపాన్ని బట్టి నా ఎముకలలో ఏమాత్రము స్వస్థత లేదు అంట. నేను చేసిన పాపాన్ని బట్టి నా ఎముకల్లో ఏమాత్రం, వీటన్నిటికి కారణం చెడుతనం. యోబు చెడుతనం విసర్జించడం కాదు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఆత్మీయులు చెడుతనం చేసే వాళ్ళకి దేవుని వాక్యానుసారంగా వాళ్ళకి చెప్పాలి. మనం చేయకపోయినా చేసేవాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఉన్న కాడికి 4 మాటలు ప్రభు మాటలు చెప్పి పాపం నుంచి పరిహరించిన ప్రభు ఈ లోకంలోకి వచ్చారు. మన వంతు మనం వాళ్ళకి చెప్పాలి. యోగుకి 3 స్నేహితులు ఉన్నారు, ప్లస్ ఒకటి ఇంపార్టెంట్ స్నేహితులు, ఒకటి 4 స్నేహితులు యోగుకి. వాడు వచ్చి ఎన్నెన్నో మాట్లాడుతాడు. మీరు చూస్తే చూడకపోతే పోండ్రా అని తిట్టకుండా సావధానంగా సోలం రిప్లై. అదే పేతురు పత్రికలు అంటాడు, భక్తిహీనులు మిమ్మల్ని దూషించినప్పుడు వాళ్ళకి సాత్వికంతో కూడిన మీ సమాధానం వాళ్ళకి చెప్పాలి. సాత్వికంతో కూడిన మీ సమాధానం. కనుక ఈ రోజున ప్రభువులోకి వచ్చి మనం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నామంటే ఆ మాటలు 10 మందికి మనం చెప్పగలిగిన వాళ్ళమై ఉంటేనే వాళ్ళు కూడా మనలోకి వస్తారు. కొంతమంది ప్రభు దగ్గర మీ బాధని తొలగిపోతాయి. వాళ్ళు వచ్చి అడుగుతారు. చాయ్ లాంటి అంటాడు, ప్రభు దగ్గర మీ అప్పులన్నీ తిరిగిపోతాయంటే వాళ్ళు అడుగుతారు, మీ పాస్టర్ గారు లోన్ ఇస్తారు. నేనంటాడు, నాకు తెలియదురా, నువ్వు మా పాస్టర్ గారి దగ్గర. అప్పుడు నా దగ్గరికి వస్తే నేను చెప్తాను కదా, ఆ లోన్లు ఇవ్వడం కాదు. ఇప్పుడు మా జాయ్ ఉన్నాడు, అదేనండి మా జాయ్, మేము ఇద్దరం ఆటో డ్రైవర్మేనండి, ఇద్దరం ఒకే స్టాండ్లో ఉంటాం. అతనేమో హ్యాపీగా ఉంటాడు, నాకేమో అర్థం కావట్లేదు. ఏమంటారు, మా జాయికి సిగరెట్ తాగే అలవాట్లేదు, మా జాయికి తాగే అలవాట్లేదు. మీకు అవి ఉన్నాయిగా, ఇంకా ఆస్తులు అమ్ముకోవడానికి ఈ చాలు. నెక్స్ట్ కొన్ని వివరాలు. మా వాడికి టీ తాగాలనిపించింది ఆటో స్టాండ్లో, వీళ్ళైతే ఒక్కడే ఇల్లు తాగుతాడు, లేకపోతే ఇంకొకరిని ఎవరైనా తీసుకెళ్తాడు. మీరు బావా రా పోదాం రండి రా, ఇక్కడ పెద్దగా అంటాడు, ల్యాండ్ లాట్ లాగా. వచ్చిన 50 రూపాయలు 15 మందికి టీ ఇప్పించారు. ఎందుకు అంత అవసరం? ఇట్లా కొన్ని ఆధ్యాత్మిక కొన్ని ప్రభువులోకి వస్తే మీ అప్పులు తొలగిపోతాయంటే మేమేదో అప్పులు ఇస్తాం, లేకపోతే కిస్మిస్ తాతొచ్చి రాత్రులు మోటేస్తాడని కాదు. ఎవరికి అట్లాగా ప్రభు దగ్గరకు వస్తే పాపాన్ని విసర్జిస్తే అది ఆ మనీ నీటిలో ట్రాన్స్ఫర్ అయితే ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోగు కూడా ఐశ్వర్యవంతుడిగా ఆ దేశమంతటి భాగ్యవంతుడిగా మార్చబడ్డానికి కారణం చెడుతనాన్ని ద్వేషించిన వాడు. పిల్లలు కూడా వాటి జోలికి వెళ్లకుండా ప్రతి అరుణోదయ కాలంలో వాళ్ళు హెచ్చరించేవారు, మీరు ఏమైనా చేసుంటారేమో. ఎక్కడ చేసాము డాడీ, చెయ్యాలన్న ఆలోచన కూడా రావట్లేదు ఈ దెబ్బకి. ఇప్పుడు చేస్తారేమో రా, చేయలేదు డాడీ, అయినా ఒప్పుకోండి ఇది చేస్తే కదా డాడీ ఒప్పుకోవాడు. ప్రతిరోజు ఒప్పింపు చేశాడంట వాడు. ఇట్లా ఫ్యామిలీ ఆశీర్వాదకరంగా కట్టబడాలంటే ఇవి ఈ 4 అనుభవాలు. పిఎల్ పరంజ్యోతి గారు మీకు తెలుసు, చక్కగా చెప్తాడు. ఒక క్రైస్తవుడు ఇది ఈ 4 అంశాలు నిఖార్సుగా పాటించగలిగితే ఆ కుటుంబాలు స్వర్గసీమల్లాగా నీటి కాలంలో ఎవరైనా నాటబడిన ఫలించిన చెట్టు వలె దీవించబడతాయి. ఒక్క మాట ఉంది కానీ చాలా హార్ష్గా ఉంటుంది ఆ మాట. జూయిష్ కష్టం, యూదుల లా అండ్ ఆర్డర్ ప్రకారం అయితే ఒకడు కొడుకున్నాడు, వాడు తిరిగిపోతాడు, తాగుపోతాడు, తిండిపోతాడు, అన్ని పోతుల్ని మిక్సీలు వేస్తే ఈ పోతు పుట్టాడు అన్నారు. అట్లాంటి వాడు. వాస్తవంగా తల్లిదండ్రులు వాడికి వార్నింగ్ ఇవ్వాలి, వినలా. 4 మధ్యలో వార్నింగ్ ఇవ్వాలి, వినలా. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులే వాడు చొక్కా పట్టుకొని వెళ్ళి రచ్చబండ దగ్గర నిలబెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించాలి. వీడు తిరిగిపోతాడు, తాగుపోతాడు, దుర్మార్గుడండి, మేము చెప్పాం వినలేదు, 4 చెప్పాం వినలేదు, ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేయాలి. అక్కడ చట్టం చెప్తుంది, ఇశ్రాయేలీల మధ్యలో నుంచి ఈ చెడుతనాన్ని వెళ్ళగొట్టాలంటే వాడిని రాళ్ళతో కొట్టి చంపి అట్లు చేసి చెడుతనాన్ని తొలగించాలి అని ఉంది. చాలా కష్టం. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గరికి మనం వెళ్ళి, ఏమంటే మీ అబ్బాయి మీ ఎంత గౌరవాన్ని మంట కలుగుతున్నట్టున్నాడు, కొంచెం మీ అబ్బాయి గురించి చెప్పకపోయారు. మా అబ్బాయి గురించి మీరు చెప్పేదే, మా అబ్బాయి ఎవరో మాకు తెలుసు, బంగారు, అది మొట్టమొదటి మాట. బాగా చెప్తాము, ప్రత్యేకమైన వందనాలు. మా అబ్బాయి
మరి ఈ ప్రకారంగా రాళ్ళతో కూడా చంపబెట్టి ఏ పిల్లోడు బతకడే పోయినా అని కాదు. కానీ కనికర స్వరూపి, మనం ప్రేమించిన వాడు, ప్రతి దోషాన్ని కడిగి శుద్ధి చేసే ప్రభు, ఆయన వాత్సల్యం, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన జాలే ఇదిగో ఈ రోజున మనల్ని ఎప్పుడో అగ్నికి ఆహుతిగా మార్చబడాల్సిన మనల్ని కనికరించి కరుణించి ఆయన రక్తం చేత కడిగి ఏ యోగ్యత లేని మనల్ని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. మనలో ఉన్న ప్రతి చెడుని పాపాన్ని తొలగించి కలువరి శిలువ రక్తం చేత కడిగి నీతిమంతుల్లో, ఇంకా చెప్పాలంటే జ్యేష్ఠుల సంఘంలో సభ్యులుగా మనం చేర్చున్నారు. ప్రభువు అక్కడ సమీపిస్తూ ఉంది. ప్రతి కుటుంబం ఏ ఒక్కరో కాకుండా కుటుంబంలో 4 సభ్యులు ఉంటే 4 సభ్యులు, ఒక కుటుంబంలో 80 సభ్యులు ఉంటారు, 80 సభ్యులు, అలా కుటుంబ సమేతంగా ప్రభువు అక్కడికి సిద్ధపడాలి. ప్రేమతో మాకు తెలియచేస్తూ నా దేవుడి మాటలు ముగిస్తున్న ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన. Praise Jesus. అందరూ తలలో వంచి కళ్ళు వేసి భయభక్తులతో ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మన పితరుడైన యోబు దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి యథార్థవంతుడుగాను న్యాయవంతుడుగాను జీవించినట్లు దేవుడు యోబు గురించి సాక్ష్యం చెప్పిన ప్రకారం మరి రాత్రి మనల గురించి ప్రభు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? మనం తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభు వాక్యములతో మనల్ని హెచ్చరించినప్పుడు మనం మన ప్రవర్తన చక్కదిద్దుకోవాలని, యథార్థంగా ప్రభు సేవ కొనసాగాలని, మరి నీతి న్యాయం కలిగి మనం జీవించాలని వాక్యం మనం హెచ్చరిస్తూ ఉంది. కనుక దేవుని వాక్యానికి మనం అందరూ మనం అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. మరి రాత్రి మనం ఎక్కడైనా ఏ చెడుతనానికైనా చోటు ఇచ్చామేమో, చెడుతనంగా ఉంటున్నామేమో, చెడుతనానికి అవకాశం ఇస్తున్నామేమో ఒకసారి పరీక్షించుకుని ప్రభా ఈ చెడుతనం నాలో తొలగించండి, చెడుతనాన్ని నేను ద్వేషించాలి, విసర్జించాలి, విడిచిపెట్టాలి అనే తీర్మానంతో మనం ప్రార్థన చేసుకున్నాం. మనల్ని గురించి కూడా ఒక మంచి సాక్ష్యం వినపడేటట్లుగా, మనల్ని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం అంత తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రభా ఈ రాత్రికాల సమయాన నీ దాసుని నిలబెట్టి కూడి వచ్చిన వారందరికీ కావలసిన శ్రేష్టమైన మాటలు మీరు అందించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. యోబు భూజు దేశం అంతట్లోనూ కూడా ప్రభా ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణాలు ఏంటో ప్రభా ఈ రాత్రి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. యోబు యథార్థవంతుడని, తన ప్రవర్తన చక్కదిద్దుకున్నారని ప్రభు వాక్యంలో తెలియచేసిన ప్రకారం నా తండ్రి మేము కూడా మా ప్రవర్తన అంతటి విషయంలో కూడా ప్రభా జాగ్రత్తగా నీ సన్నిధిలో అరమర లేకుండా యథార్థ ప్రవర్తనలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నేటి అయ్యా క్రైస్తవ సమాజంలో అనేకులకు యథార్థత లేదు ప్రభా. నా తండ్రి దేవుని వాక్యం హెచ్చరించిన పెడచెవిని పెట్టి జీవించేవాడు అనేకులు మనకు లోకంలో కనబడుతున్నారు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి మా జీవితాలు ఒక యథార్థమైన మనస్సును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం ప్రభా. నా తండ్రి నీవు నీతి న్యాయమును జరిగించగలిగిన దేవుడు, నువ్వు మా కోసం నియమించిన న్యాయమును మేము నెరవేర్చడానికి మీరు కృపదయించేయమని వేడుకుంటున్నాం. న్యాయవంతులుగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నా ప్రభా కొందరు భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తిలో భయం లేదు ప్రభా. మనుషులు మెప్పించడానికి కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్నారు కానీ హృదయపూర్వకంగా నీకు భయపడే అనుభవాలు లేవు. నా తండ్రి మమ్మల్ని మీ చేతిలో సమర్పించుకుంటున్నాం. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా ప్రభా యోబు చెడుతనాన్ని ద్వేషించాడు, అసహించుకొనడని వాక్యంలో రాయబడినట్లుగా తండ్రి మలినమైన ఈ లోకంలో ప్రభా, ఈ పాప ప్రపంచంలో తండ్రి పరిశుద్ధులుగా ఉండట కొరకు మీరు మమ్మల్ని పిలిచారు ప్రభా. నీతిమంతులుగా మార్చడానికి కొరకు మీరు మమ్మల్ని పిలిచారు తండ్రి. అయ్యా ఈ పాప ప్రపంచంలో పరిశుద్ధతను కాపాడుకొని ఇహలోక మాలిని మాకు అంటకుండా ప్రభా మమ్మల్ని మేము పవిత్రపరచుకొని నీ సన్నిధిలో నిందారహితంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. అయ్యా ఈ శుభరాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఏదో తండ్రి వాక్యాన్ని విన్నాము విడిచిపెట్టామని కాకుండా నీ వాక్యాన్ని ప్రభా మా గుండెలో భద్రపరుచుకొని నీరు కట్టి ఫలింప చేయనట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి.
ఈ వాక్యాన్ని ఒక్కొక్కరి వెనుకడిలో మీరు స్థిరపరచమని వేడుకుంటున్నాం. వాక్యం ద్వారా ఒక్కొక్కరిని బలపరచమని వేడుకుంటున్నాం. అయ్యా మరి కుడికి ఏర్పాటు చేసిన కుటుంబస్తులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నా ప్రభా వారి అక్కర్ల అవసరాలన్నింటినీ కూడా మీరు తీర్చి మహిమను పొందండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ సంఘ కాపరి పాల్గారి కొరకు ప్రార్థన చేయొచ్చు. వారిని దీవించండి, పరిచయం ఆశీర్వదించండి. కూడి వచ్చిన సంఘస్థులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నీ మాటలు అందించిన నీ దాసుని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాం. దీవించి బలపరిచి నీ రాకడ కొరకు మా అందరినీ సిద్ధపరిచి మహిమను పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృప సదాకాలం తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Please sit down. Under కూర్చోండి. అయ్యగారు నిజానికి ప్రామిస్ అవర్ చర్చ్ ఈ కొరకు సంఘం కొరకు సంఘాల కొరకు ప్రత్యేకంగా మీ కొరకు from 2 days I was praying and God was showing me certain things. My friends, every time in my preaching, whatever pastor has said, I have observed that whenever pastor says something, పని ఏంటి చెప్పేది మనకు చెప్తా ఉంటాడు, మన పని వినేది వింటా ఉంటాం కదా. But please, this is a sincere prayer what I pray today. The word what you have heard, God has spoken to each one of us. 2-3 years back, Joy మన గుళ్ళకి చెడిపోయాడు. Joy and his family should have left our church. Nobody knows that. What goes on with each and every member in the church except pastor, nobody knows. And I almost for 1 hour I was crying and praying with Joy. I said, Joy, I don't want you to leave this church. It's not because of something selfishness. I am very